అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 34వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానిస్తాం. ముందుగా ఒక చిన్న పాట పాడుకొని ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుదాం. సజీవయాగముగా ఉన్న శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మతును సగితివి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను సగితివి ఓ హల్లెలూయా. నిర్గమకాండము 34వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము ధ్యానిస్తున్నాం. యాహ్వే మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. మోషే వారు 40 పగళ్ళు 40 రాత్రులు సీనాయి కొండ మీద యావే వారితో ఉండి యావే ఇచ్చిన 2 పలకలు రాతి పలకలు గల పలకలను కిందకి తీసుకుని వచ్చినప్పుడు మరి ఇజ్రాయేలీయులు చేస్తున్నటువంటి కార్యములకు మోషే గారికి కోపం వచ్చి ఆ చేతిలో ఉన్న పలకలను పగలగొట్టిన సందర్భంలో యావే వారు వారి మీద మరి ఒకసారి కరుణించి మోషే ప్రార్థన చేయగా మరి ఒకసారి 2 రాతి పలకలను నీవు చెక్కుకొచ్చి నా దగ్గరికి తీసుకువస్తే నేను మరలా నీకు రాసిచ్చినటువంటి పలకలను మళ్ళీ తిరిగి నీకు రాసి ఇచ్చేస్తాను అని చెప్పే సందర్భంలో మాట. అలా చెప్తూ మరి ఒకసారి మరి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 34వ అధ్యాయం 2వ వచనంలో ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు మోషే గారికి ఆజ్ఞలు రాసే సందర్భంలో ఉదయమునే పెందల కడనే లేచి అని అంటున్నాడు, సిద్ధపడి అంటున్నాడు. నీవు నేను సిద్ధపడతానమ్మా. ఆ రోజు మోషే గారు సిద్ధపడి ఉదయమునలే అంటే పెందల కడను లేచి సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు తిరిగి ఆ 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాశారు. ఇప్పుడు మనము క్రొత్తగా జన్మించిన మనము, క్రొత్తగా తెలుసుకున్న మనము, యెషువాను తెలుసుకున్న మనము మన హృదయం అనే పలకల మీద ఆయన రాయాలి అంటే ఉదయముననే పెందల కడనే వేకువ జామునే లేవాలి అని, వేకువ జామునే లేవటమే కాదు సిద్ధపడాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవు యెషువ మార్గములో నిలిచేవారు అయితే, యెషువాని ధరించుకున్న వారు అయితే నువ్వు చేయవలసిన మొదటి కార్యక్రమం ఏమిటో తెలుసా? పెందల కడ లేవటం. నీవు స్త్రీ అయినా కావచ్చు, పురుషుడు అయినా కావచ్చు, లేదా పిల్లలైనా కావచ్చు, పెద్దలైనా కావచ్చు, వృద్ధాప్యమందు ఉన్నవారైనా ఎవరైనా సరే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ హృదయం అనే పలకల మీద నీ హృదయములో ఆయనకు చోటిస్తే ఆ పలకం మీద రాయాలి అంటే నీవు పెందల కాడనే ఆయనను వెతకాలి, ఆయన సన్నిధికి రావాలి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమ, అప్పుడు మాత్రమే నీ హృదయం అనే పలకల మీద ఆయన మార్గములను ముద్రించువాడే ఉన్నాడు. తగు రీతిగా
మరి ఆయన గురించి మనకు తెలియజేసేవాడే ఉన్నారు, ఆయన మార్గమును తెలియజేసేవాడే ఉన్నాడని మనకు మరి ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే నిర్గమకాండం 34:5 మరి ఒక మాట చెప్తున్నాడు. మేఘములో యావే దిగి అక్కడ అతనితో నిలిచి యావే అని నామమును ప్రకటించినో ఆయన నామమును ప్రకటించేవాడే ఉన్నాడు. ఏం తెలియజేస్తాడు? నీ హృదయంలో ఏమి రాస్తూ అంటున్నాడు? ఆజ్ఞలు రాస్తాడు, ఆయన యొక్క పేరును కూడా నీ హృదయం ముందు రాస్తావు అంటున్నాడు. తెలియజేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు మనకు తెలియజేశాడు కదండి. మనము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము, శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాము. ఆత్మకు మరణం లేదని తెలుసుకున్న మనము యెషువాని ధరించుకొని యెషువ మార్గంలో నిలిచినట్లయితే మనము కూడా యెషువ వారు ఏ విధంగా మరణాన్ని జయించారో మనం కూడా మరణాన్ని జయించి, అంటే అపవాదిని జయించగలమని నమ్మకంతో విశ్వాసంతో ఆత్మస్వరూపి అయిన యావే యందు మనము భయభక్తులు గల జీవితాన్ని జీవించిన వారిగా ఉన్న మనకు ఈ దినమున తెలియజేస్తున్నాడు. ఉదయమున పెందల కడనే వేకువజామునే లేచి ఆయన యొక్క సన్నిధానానికి నీవు వచ్చినట్లయితే నీ యొక్క హృదయం మీద ఆయన యొక్క మార్గములను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క శాసనములను వ్రాస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. అప్పుడు మోషే కాలమును రాతి పలకల మీద రాశారు. కానీ ఈ కాలంలో ఆయన నీ సమీపంగా రావాలి అంటే, నీతో మాట్లాడి అంటే, నీతో సహవాసం చేయాలంటే, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగించాలి అంటే నేను మనందరము కూడా పెద్దల కడను లేచి ఆయన సన్నిధిని వచ్చి సిద్ధపడి ఉండాలి అని మరి దినం మనకు తెలియజేస్తున్నాడు. అటు విధంగా మనల్ని సిద్ధపరిచి ఆయన ఆశీర్వాదములను, ఆయన వాగ్దానాలను, ఆయన ఆశ్చర్య కార్యములను చూచినట్లు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.